సంగారెడ్డి జిల్లాలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షానికి నిజాంపేట్ బీదర్ హైవేపై వరద నీరు నిలిచిపోయింది. అదే గమనించకుండా వెళ్లిన వ్యక్తి కారు నీటిలో చిక్కుకుపోయింది. వరద తక్కువ ఉండడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. స్థానికులు కారును బయటకు తీశారు. సంగారెడ్డిలో కురుస్తున్న వర్షాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలో కూడా అర్ధరాత్రి వర్షం కురిసిన దానికి రోడ్డు ప్రాంతాలన్నీ జలమలమయ్యాయి. ఆ తర్వాత హుస్నాబాద్ పట్టణంలో మాత్రము ఆ తర్వాత ఇళ్లలోకి నీరు వరద నీరు వచ్చేది. దీంతో పాటు మనం చూసి హైవే పైన అర్ధరాత్రి కురిసిన వర్షానికి మాత్రం ఒక కారు నీటిలో మునిగిపోయే ప్రయత్నం ఉంది. స్థానికులు మాత్రం గ్రహించి అక్కడ వాళ్ళని అందరికీ సేఫ్ గా కారు బయట చేయడం జరిగింది. దీంతో పాటు ఇక్కడ పడ్డ వర్షాలు కూడా కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాలు, కొన్ని చోట్ల రోడ్లు నిర్మాణంలో ఉన్నాయి కనుక జాగ్రత్తలు సూచిక బోర్డులు ఏర్పాటు చేసుకోవడం వల్ల కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాం. దీంతో పాటు మనం చూస్తే ఎక్కడైతే కారు ఉందో కారులో నలుగురు ఉన్నారు. నలుగురు క్షేమంగా వాళ్ళు బయటకు తీయడం జరిగింది. స్థానికులు దాంతో పాటు అక్కడ బోర్డు ఏర్పాటు చేయడం వల్ల కొంత నీరు ఉందనుకుని ఆ డ్రైవింగ్ చేసే వ్యక్తి ఎవరైతే నీటికి గ్రహించక లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. మునిగిపోయే సమయంలో మాత్రము ఆ స్థానికులు చూసి ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా కాపాడాలి. దీంతో ఇక్కడ చూస్తే మనము అక్కడితో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా 2 రోజుల నుంచి అర్ధరాత్రి చాలా వర్షం కురిసింది. దీంతో పాటు దాదాపు 8-9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక్కడ చూస్తే మిగతా చోట్ల కూడా కొన్ని చోట్ల హుస్నాబాద్ ఇలాంటి చోట్ల కూడా వర్ష ప్రభావం తీవ్రంగా ఉంది అని చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.